దాని తయారీ విధానం ఏంటో చూద్దామా? ఫిష్, ఓకే, కారం, మైదా, కార్న్ఫ్లోర్, చికెన్ మసాలా, పసుపు, ధనియాల పొడి, కార్న్ ఫ్లెక్స్ పౌడర్. ఓకే, ఇది కార్న్ ఫ్లెక్స్ కదా, ఓకే, మిక్సీకి వేస్తే ఇలా అవుతుంది. ఓకే, ఓకే, దీని స్పెషాలిటీ ఇదే. ఓకే, ఎగ్, అల్లం ఎల్లిగడ్డ పేస్ట్, ఓకే, ఉప్పు. ఓకే. మరి ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దామా? ఓకే. సో మీరు జనరల్గా ఇంట్లో ఎక్కువ కిచెన్లోనే ఉంటారనమాట అయితే, అంతా. మీకు కుకింగ్ కాకుండా ఇంకేమైనా హాబీస్ ఉన్నాయా? పాటలు వినే హాబీ ఉంది. పాటలు వినే హాబీ ఉంది, పాడే హాబీ లేదంటారు. లేదు, ముందుగా చెప్పేస్తున్నారు కదా ఎక్కడ అడుగుతామా అని. అలా ఏం లేదు. షటిల్ ఆడతా. షటిల్ ఆడుతున్నారు. కారం పొడి. ఓకే. ఇది ఫిష్ కదా, ఎంత స్పైసీగా ఉంటే అంత బాగుంటుంది. ఓకే. జనరల్గా నాన్ వెజ్లోకి ఎక్కువ స్పైస్ కావాలి కదా, అదేంటి? ధనియాల పొడి, ధనియాల పొడి, చికెన్ మసాలా. ఓకే. నేను దేంట్లో అయినా చికెన్ మసాలానే ఎక్కువ యూజ్ చేస్తాను. ఓకే, సాల్ట్. ఓకే. అల్లం ఎల్లిగడ్డ పేస్ట్. ఓకే. మైదా. మైదా. కార్న్ఫ్లోర్. ఓకే. సేమ్ అన్నమాట ముందులా. ఇది ముందుగా ఏమైనా మ్యారినేట్ చేసుకుంటే బాగుంటుందా? ఇది కూడా కలిపి పెట్టాలి ముందు. ఓకే, ముందుగా పెట్టుకుంటే బాగుంటుంది. ఇది ఎవరి స్పెషల్ రెసిపీ అండి? ఇది కూడా సేమ్ మీరే, కర్త కర్మ క్రియ అన్ని రకాలుగా మీరే అన్నమాట అయితే. మీ ఇంట్లో ఇది బాగా ఎవరు ఎక్కువ ఇష్టపడుతుంటారు ఈ రెసిపీని? చిన్న బాబు. మీ చిన్న బాబే. సో 1 ఎగ్ వేసుకున్నారా? ఓకే. లైట్గానే వాటర్, జస్ట్ మిక్స్ అవ్వడానికి, నార్మల్గా మొత్తం కలవడానికి సరిపోయినంత వాటర్. సో ఇంకేంటండి మరి విశేషాలు? విశేషాలు అంటే ఏం లేవు. ఏం లేవు. ఇప్పుడు మనం ఈ ఫిష్ని మొత్తం కలిపినాం కదా, కార్న్ఫ్లెక్స్ ఇందాక చెప్పినాం కదా, కార్న్ఫ్లెక్స్ పౌడర్. ఇది మిక్సీకి వేస్తే అది వస్తుంది. ఓకే. సో దానివల్లే కదా మెయిన్ ఇంగ్రీడియంట్ అదే. దానివల్లే క్రిస్పీ వస్తుంది. మనం దీన్ని ఒకటి ఇందులో వేసి డిప్ చేసి సో ఫుల్ ఆ పౌడర్లో చేయాలన్నమాట. సో ఇది జనరల్గా ఏ ఫిష్తో అయినా చేసుకోవచ్చా? ఇది బోన్లెస్ ఓన్లీ. ఓకే. ముళ్ళు లేకుండా. నార్మల్గా పిల్లలు అసలు తినరు ఫిష్. యా, ముళ్ళు ఉంటాయి. అందుకే ఇది ముళ్ళు లేకుండా మనం కట్ చేయించుకొని ఇలా చేసిస్తే పిల్లలు ఇష్టంగా తింటారు. తినడానికి చాలా ఎక్కువ టైం టేకింగ్ తీసుకుంటుంది. మా సిస్టర్ ఉండే చిన్నప్పుడు ముళ్ళు ఇరికిపోయిందని అప్పటి నుంచి ఫిష్ తినడమే మానేసింది. మీకు అలాంటి ప్రాబ్లం ఏం రాకుండా మీరు ముందుగానే అన్నీ చూసుకొని మీ పిల్లలకి పెడతారనమాట. ఇది ఇప్పుడు మనము డీప్ ఫ్రై చేసుకోవాలి. ఓకే. మంచి రైనీ సీజన్లో ఇలాంటివి ఎవరైనా మంచిగా వండి పెడితే హ్యాపీగా తినొచ్చు కదా. ఎవరు చేసే బదులు మనమే చేసుకొని తింటే కూడా బాగుంటుంది. అంటే మీరు చేసే వాళ్ళు ఉన్నారు మీ ఇంట్లో, అట్లా కాదు, మనం కూడా నేర్చుకొని చేసుకుంటే. డెఫినెట్లీ.
సో అవి క్రిస్పీగా అయ్యేంత వరకు మనం చేస్తూనే ఉండాలి. అవును. సో దీంట్లోకి ఏమైనా డిప్స్ లాంటివి ఏమైనా చేసుకోవచ్చు అంటారా? దీంట్లో టమాటో కెచప్ డిప్ సరిపోతుందా? చేసుకొని తినొచ్చు. అక్కడ చూస్తుంటేనే జనరల్గా మనకి రెస్టారెంట్స్లో షెఫ్స్ చేస్తారు కదా, అలా అనిపిస్తుంది. చూడటానికి అలా ఉంది. సో జనరల్గా అంటూ ఉంటారు కదా, తినేదానికంటే ముందు కళ్ళతో ఫస్ట్ తింటామా అన్నట్టు. లైక్ కళ్ళకి ఫస్ట్ నచ్చితే కడుపుకి ఆటోమేటిక్గా నచ్చుతుంది అని చెప్పి. కరెక్టే అది. నిజమే అంటారా? ఫిష్ పాప్కార్న్ ఎలా ఉందో టేస్ట్ చూసి చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. చూడటానికి చాలా బాగుంది. థ్యాంక్ యూ. ఫిష్ పాప్కార్న్ టేస్ట్ చేసే ముందు తయారీ విధానం ఒకసారి చూసేద్దాం. ఫిష్ పాప్కార్న్ కావలసిన పదార్థాలు: చేప ముక్కలు, కోడిగుడ్డు, మైదా పిండి, కార్న్ఫ్లోర్, కార్న్ఫ్లేక్స్ రవ్వ, ఉప్పు, కారం, పసుపు, గరం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్. ఫిష్ పాప్కార్న్ తయారీ విధానం: ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో చేప ముక్కలు, కారం, పసుపు, ధనియాల పొడి, చికెన్ మసాలా, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్, మైదా, కార్న్ఫ్లోర్ వేసి బాగా కలిపి కోడిగుడ్లు వేసి కలిపిన తర్వాత ఈ చేప ముక్కల్ని మిక్సీ పట్టించిన కార్న్ఫ్లేక్స్ మిశ్రమంలో డిప్ చేసి రెండు వైపులా నూనెలో డీప్ ఫ్రై చేసుకొని సర్వ్ చేసుకోవాలి. అంతే, ఫిష్ పాప్కార్న్ రెడీ.